అసలు మహాకుంభమేళా అంటే ఏంటి? మహాకుంభమేళాని ఎందుకు జరుపుకుంటారు? ఈ మహాకుంభమేళా జరిగే సమయంలో ఎన్నో కోట్ల మంది అక్కడికెళ్లి స్నానాలు చేస్తారు. అలా చేయడం వల్ల ఎంతో పుణ్యాన్ని సంపాదించుకోవచ్చని నమ్ముతారు. అసలు మహాకుంభమేళా ఎలా మొదలైంది? ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి గురించి, ఇంకా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దిసిపి టాక్స్. మన హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు రెండో అవతారమైన కూర్మ అవతారానికి, ఇంకా మహాశివుణ్ణి నీలకంఠుడుగా ఎందుకు పిలువబడతాడు అనేదానికి ఈ మహాకుంభమేళాకి సంబంధం ఉంది. ఒకసారి దూర్వాస మహర్షి ఇంద్రుడి గర్వాన్ని అణచడానికి దేవతలకు శాపమిస్తాడు. తమ శక్తులను కోల్పోయి ఇంకా తమ అమరత్వాన్ని కోల్పోవాలని శాపమిస్తాడు. తరువాత దేవతలకు ఇంకా రాక్షసులకు జరిగే యుద్ధంలో ప్రతి యుద్ధంలోనూ రాక్షసులే గెలిచేవారు. అలా రాక్షసులు దేవలోకాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. అప్పుడు ఏం చేయాలో తెలియని దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికెళ్లి వేడుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రం గురించి దేవతలతో చెప్తాడు. పాలసముద్రంలో అమృతం ఉంది, ఆ అమృతం బయటికి రావాలంటే దాన్ని చిలకాలని అంటాడు. దేవతలకు శక్తులు లేకపోవడం వల్ల అది అంత సులభం కాదని శ్రీ మహావిష్ణువు రాక్షసుల సాయంతో అమృతాన్ని బయటికి తిమ్మని అంటాడు. అప్పుడు దేవతలు రాక్షసులతో పాలసముద్రం గురించి చెప్తారు. ఆ పాలసముద్రాన్ని చిలికేటప్పుడు ఏవైతే బయటికి వస్తాయో అమృతంతో సహా ఇద్దరు చిరి సమానంగా పంచుకోవాలనే ఒప్పందానికి వస్తారు. పాలసముద్రాన్ని చిలకటానికి మందార పర్వతాన్ని కవ్వంలాగా, వాసుకి అనే ఒక పెద్ద పాముని తాడులాగా వాడుకుంటారు. ఒకవైపు దేవతలు, ఇంకోవైపు రాక్షసులు పట్టుకొని చిలకడం మొదలు పెడతారు. కానీ మందార పర్వతానికి సరైన బేస్ లేకపోవడంతో పాలసముద్రంలోకి మునిగిపోతూ ఉంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండో అవతారమైన కూర్మ అవతారాన్ని ధరిస్తాడు. తన వీపు పైన మందార పర్వతాన్ని మోస్తాడు. మళ్ళీ చిలకడాన్ని మొదలు పెడతారు. అలా చిలుకుతూ ఉండగా హాలాహలం అనే విషం బయటికి వస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆ విషాన్ని తన కంఠంలో నిలుపుకుంటాడు. అందుకే పరమేశ్వరుణ్ణి నీలకంఠుడు అని కూడా అంటారు. తరువాత పాలసముద్రం నుంచి కామధేనువు పుట్టింది. దాన్ని దేవతలు తీసుకుంటారు. ఆ తరువాత వృశ్చేశ్రవం అనే గుర్రం పుడుతుంది. వృశ్చేశ్రవం అంటే 7 తలలు కలిగిన గుర్రం. దీన్ని రాక్షసులు తీసుకుంటారు. అలా పాలసముద్రంలో నుంచి ఎన్నో బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు దేవతలు ఇంకా రాక్షసులు చిరిసగం పంచుకుంటూ ఉంటారు. అదే సమయంలో లక్ష్మీదేవి అవతరించి శ్రీ మహావిష్ణువుని పెళ్లి చేసుకుంటుంది. ఆ తరువాత వారుని అనే అందమైన అమ్మాయి బయటికి వస్తుంది. శ్రీ మహావిష్ణువు అనుమతితో రాక్షసులు ఆమెను తీసుకుంటారు. అలా చిలుకుతూ ఉండగా చివరికి ధన్వంతరి అనే ఒక దివ్య పురుషుడు అమృత కుంభాన్ని పట్టుకొని బయటకు వస్తాడు. ఆ అమృత కుంభాన్ని చూసిన రాక్షసులు దాన్ని తీసుకొని పరిగెత్తుతారు. అమృతం కోసం రాక్షసులు వాళ్ళల్లో వారే కొట్టుకుంటూ ఉంటారు. అది చూసిన శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో రాక్షసుల దగ్గరికి వెళ్తాడు. వాళ్ళందరినీ మాయలో పెట్టి వారి దగ్గర ఉన్న కుంభాన్ని తీసుకొని పరిగెత్తాడు. అలా పరిగెత్తుతూ ఉండగా ఆ కుంభంలో నుంచి కొన్ని అమృత చుక్కలు మన భూమి మీద పడతాయి. ఆ అమృత చుక్కలు ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని ఇంకా నాసిక్ ప్రాంతాల్లో పడ్డాయని నమ్ముతారు. అందుకనే ఈ కుంభమేళాని ఈ 4 ప్రాంతాల్లోనే జరుపుకుంటారు. అమృతం కోసం దేవతలకు ఇంకా రాక్షసుల మధ్య 12 రోజుల పాటు ఘోరమైన యుద్ధం జరుగుతుంది. దేవలోకంలో ఒక రోజు మన భూమి మీద 1 సంవత్సరంతో సమానం. ఇప్పుడు కుంభమేళాల్లో ఉన్న రకాల గురించి తెలుసుకుందాం. మొదటిది మాఘమేళా. ఇది ప్రతి సంవత్సరం ప్రయాగ్రాజ్లో మాఘమాసంలోనే జరుపుకుంటారు. రెండవది అర్ధ కుంభమేళా. ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. మూడవది పూర్ణ కుంభమేళా. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభాన్ని జరుపుకుంటారు. చివరిది మహాకుంభమేళా. ప్రతి 144 ఏళ్లకు ఒకసారి అత్యంత పవిత్రమైన మహాకుంభమేళాగా దీన్ని జరుపుకుంటారు. ఆదిశంకరాచార్యులు 8వ శతాబ్దంలో ఈ కుంభమేళాను మొదలుపెట్టినట్టు మన పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు నాగసాధువులు కుంభమేళా సమయంలో మాత్రమే ఎందుకు బయటకు వస్తారో తెలుసుకుందాం. సాధారణంగా నాగసాధువులు హిమాలయాల్లో మాత్రమే నివసిస్తూ ఉంటారు. వీళ్ళందరూ కుటుంబాలను వదిలేసి సమాజానికి దూరంగా బ్రతుకుతూ ఉంటారు. నాగసాధువులు శివునికి అపారమైన భక్తులు. నాగసాధువులు మన హిందూ ధర్మానికి ప్రధాన రక్షకులు. మహాకుంభమేళాల్లో జరిగే రాజస్నానాలు మొదటిగా నాగసాధువులతోనే చేపించి వారిని గౌరవిస్తారు. మహాకుంభమేళా జరిగే సమయంలో ఈ నాగసాధువుల దర్శనం కోసం ఎంతో మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మహాకుంభమేళాలో నాగసాధువులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటారు. కుంభమేళా సమయం అయిపోగానే వీరు మళ్ళీ తిరిగి హిమాలయాల్లోకి వెళ్ళిపోతారు. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.